మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ స్నేహితులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, కృపగల దేవా, నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల ఏ విధంగా ఉండాలి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కీడుకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. దేవుని ఎరిగినటువంటి బిడలగా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడలగా జీవిస్తున్నటువంటి మనము కీడు చేసిన వారికి మనము ప్రతి కీడు చేయకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ లోకంలో మనము చూసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా పగ చేత, కక్ష చేత నిండిపోయినటువంటి రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా ఎదట వ్యక్తికి ఏ విధంగా కీడు చేయాలి, ఎదుటి వ్యక్తిని ఏ విధంగా మోసము చేయాలి, ఎదుటి వ్యక్తిని ఏ విధంగా నిందలు వేయాలి అనేటువంటి రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి రోజుల్లో మనము ఉంటా ఉన్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని ఎరిగినటువంటి నీవు నేను, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి నీవు నేను కూడా కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మనము ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మనం ఎవ్వరికి కూడా కీడు అనేది చేయకూడదు. అది ఎంత మాత్రము మన విశ్వాస జీవితానికి మంచిది కాదు. ప్రభువుని ఎరిగినటువంటి మనకి, ప్రభువును అంగీకరించినటువంటి మనకి అది ఏమాత్రం కూడా మంచిది కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనం ఎప్పుడు కూడా ఎదటి వారి శ్రేయస్సును మనము కోరుకునేవాడిగా ఉండాలి. పక్క వారిని అభివృద్ధి పడేవారిగా మనము సహాయము చేసేవారిగా ఉండాలి. క్రీస్తు నేర్పించినటువంటి ప్రేమ, క్రీస్తు చూపినటువంటి ప్రేమను మనము చూపించే వారిగా ఉండాలి. ఈ లోకమంతా కూడా లోక మర్యాద చొప్పున జీవిస్తూ ఉంది. ఈ లోకమంతా కూడా ఈ లోక ఆచారము ప్రకారము ఒకరి మీద ఒకరు కీడు చేయటానికి, ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి. అయితే దేవుని వాక్యము తెలిసినటువంటి మనము, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఏం చేయాలి? కీడునకు ప్రతి కీడు ఎవ్వడికైనను చేయకూడదు. ఎవ్వరికి కూడా కీడు చేయాలనేటువంటి ఆలోచన, కీడు చేయాలనేటువంటి ఉద్దేశము మనము కలిగి ఉండకూడదు. అది ఎంత మాత్రము మనకి తగదు. మనము ప్రేమ చూపించేవారిగా ఉండాలి. మనము ఇతరుల ఎడల జాలి చూపించేవారిగా ఉండాలి. ఇతరుల ఎడల దయ చూపించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము జీవిస్తామో మనము సంతోషముతో, సమాధానముతో జీవించేవారిగా ఉంటాము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మనం ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎవ్వరికి కీడు తలపెట్టేవారిగా ఉండకూడదు. మనమందరము కూడా సహోదర ప్రేమ కలిగి, దయను చూపించి, వారి ఎడల మంచి ఆలోచన, మంచి ఉద్దేశములు కలిగి మనము ముందుకు సాగువారిగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, ఎవ్వరికి కూడా మనము కీడు తలపెట్టద్దు. కీడు చేయాలనే ఆలోచన మన మనసులోకి రాకుండా చూసుకోవాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.